చీకట్లో ఉన్నారని గుర్తించేటట్టు చేయడం, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ గ్రంథాల గురించి. అంతే తప్ప అన్నయ్య. మనం వాళ్ళ గ్రంథాలను ఏదో దూషించాలనో, తిట్టాలనో, లేతే విమర్శించాలనే మన ఉద్దేశ్యం గాదు. అన్నయ్య అందులో అన్నయ్య ఏముందో ఉన్నదున్నట్టు చెప్పడమే మన పని. అంతవరకే. ఎవరో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ వేశారంట అన్నయ్య. హ్మ్. ఏమని వాళ్ళు ఏంటి మీ ఆయన బతుకున్నాడు కదా శ్యామల, నువ్వు ముట్టమోపివాను బొట్టు లేదు అంటే, హ్మ్. బొట్టు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదక్క, హ్మ్. యేసు నామము నా నొసటన ఉంది, హ్మ్. నేను బొట్టు పెట్టుకుంటే నామం చెదిరిపోతుంది అనిందంట అన్నయ్య. ఎంత చూడండి గొప్ప మరి మాట. ఆవిడ అంత ఆ, విగ్రహారాధికుల కుటుంబంలో పుట్టిన ఆవిడ. ఆ, ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ మాట అంటామంటే మామూలు విషయం కాదు. యేసు నామము ఎంత నా నొసటన ఎంత ఉంది. స్ట్రాంగ్ గా ఆవిడ విశ్వసిస్తే యేసుక్రీస్తుని ఆ మాట అనగలిగింది. ఆ, నా భర్త నా ఎదురుగానే ఉన్నాడు కాదని కాదు, యేసు నామము నా నొసటన ఉంది, ఉమ్, ఆ బొట్టు పెడితే చెరిగిపోతుంది, బొట్టు పెట్టుకోకూడదని నేను చెప్పను, ఉమ్, కాకపోతే బొట్టు పెడితే చెరిగిపోతుంది, ఉమ్, ఏసునామం కనపడదు. ఇప్పుడు చూడు నేను బొట్టు లేదు, నాకు ఏసునామం ఉంది, ప్రతి ఒక్కరు ఏసయ్య బిడ్డ అంటారు నన్ను ఉమ్, అని బాగా చెప్తుంది అన్నయ్య గారు. ఉమ్, నేను చాలా గర్వపడ్డాను అన్నయ్య గారు. నేను చాలా ఎట్లంటే మీ యూట్యూబ్ వాక్యాలు విని, మీ యూట్యూబ్ వాక్యం ఆమె అంత బాగా లీనమైపోయి ఆమె మార్పు చెందింది అంటే నేను ఎంత గర్వపడి నేను ఏడ్చాను అన్నయ్య గారు. ఉమ్, ఆమె మారిన తర్వాత నేను ఎంత ఏడ్చినానో, ఆమెను కౌగిలించుకొని ఏడ్చినాను అన్నయ్య గారు. ఉమ్, నాకు ఒక మంచి దారి దొరికింది. నాకు ఇన్నాళ్ళు నేను పాతాళంలో కూరుకుపోయినాను, ఇప్పుడు కదా నిజమైన నేను మనిషిని, నా మనిషి జన్మకు నిజమైన సార్థకం దొరికింది నాకు ఇప్పుడు అని చెప్పి మందిరంలో ఎంత బాగా ప్రార్థన చేస్తుంది అన్నయ్య గారు. ఆమె ఉమ్, ఇంత బాగా చర్చిలో ప్రార్థన చేస్తుంది ఆమె. ఫస్ట్ ఏం ముందు వరుసలోనే కూర్చోంటది, మాకంటే ముందే కూర్చోంటది అన్నయ్య గారు. ఉమ్. అట్లా మీరు ఎంత మందిని మారుస్తున్నారు.